ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వదిలి వచ్చిన లక్ష్మీపార్వతిని కూడా మీరు విమర్శించారు. ఖచ్చితంగా విమర్శించా. ఎందుకని? 200% విమర్శించా. తెలుగువారి ఆరాధ్య దైవం ఎవరు? మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పార్టీలు వేరైనా ఆయన్ని అభిమానించే వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు తెలుగు వాళ్ళు. ప్రపంచంలో తెలుగు కూడా ఆడినా కూడా తారక రామారావు గారిని, నందమూరి తారక రామారావు గారిని అభిమానిస్తారు. అటువంటి మహానుభావుడికి మచ్చ వేసింది ఎవరు? మచ్చ తెచ్చింది ఎవరు? లక్ష్మీపార్వతి గారు కదా. లక్ష్మీపార్వతి గారే కదా. మరి ఎన్టీఆర్ అభిమానించాడు కదా. నేను చెప్తా సార్, నేను చెప్తా దానికి పూర్తిగా చెప్తా. వీరగంధం సుబ్బారావు గారి సతీమణి వీరగంధం లక్ష్మీపార్వతి. ఏం హరికథలు చెప్పుకొని హార్మోని పెట్టి వాంచుకుంటా ఉన్నటువంటి బతుకు ఏమది. ఆ నుంచి తారక రామారావు గారి దగ్గర జీవిత చరిత్ర రాచానని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఏ విధంగా మచ్చ తెచ్చింది, ఆయన ఆఖరి రోజులు ఏ విధంగా క్షోభపడి మరణించినాడో అందరికీ తెలిసిందే. కుటుంబానికి కూడా దూరం చేసినటువంటి డెకాయిట్ ఎవరంటే లక్ష్మీపార్వతి గారు. నెలకు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చినారు. ప్రతిపక్ష నాయకుల్ని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నందమూరి తారక రామారావు గారి బిడ్డల్ని విమర్శించేదానికి మాత్రమే ఈ మనిషి కుక్కకేసింటి బిస్కెట్ వేశారు. పెడిగ్రీ వేస్తారు మరుగుతుంది, పెడిగ్రీ వేస్తారు మరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్న 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. నీ కుక్కకేసిట్టు బిస్కెట్లు వేసినాడు, పెడిగ్రీ వేసినాడు, మరిగినావు. నీకు ఇప్పుడు ఎవరు రూపాయి ఇచ్చేవాడు లేడు. నువ్వేదో పెద్ద ఊహించుకుంటున్నావేమో. అన్నం రేపో మాపో ఉంటాడు, దొబ్బుతాడు, నాకు మత్స్యమితం బాగలేదని చెప్పి ఆయన మెడికల్ సర్టిఫికేట్ అప్లై చేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ఇడుచు నువ్వు రోడ్ల పడిగా నువ్వు తిరుగుతావు. ఒక్క మాదిరి తిరగాల్సి వస్తుంది.